హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని కిన్నెర నడకలు అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు రచించడం జరిగింది. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు కవి పరిచయాన్ని చూసుకుంటే, కవి పేరు విశ్వనాథ సత్యనారాయణ. ఈయన జన్మస్థలం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నందమూరు గ్రామం. జననం సెప్టెంబర్ 10, 1895లో జన్మించడం జరిగింది. ఇతన్ని ఏమని పిలిచేవారు అంటే కవి సామ్రాట్ అని అనేవారు. విశ్వనాథ సత్యనారాయణని కవి సామ్రాట్ అని అనేవారు. తర్వాత ఇక్కడ గురువు చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నాడు, అతను గురువు. రచనలు చూసుకుంటే శ్రీమద్ రామాయణం, కల్పవృక్షం, 1917లో ఆంధ్ర పౌరుషం అనే 2 రచనలు కూడా ఈయన ముఖ్యమైన రచనలు అని తెలుస్తుంది. విశేషం చూసుకుంటే అతని చేతితో రాసింది కేవలం రామాయణ కల్పవృక్షం ఒకటి మాత్రమే. మిగతావన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే వేరే వాళ్ళు రాశారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత అవార్డులు చూసుకుంటే 1963లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1965లో కళాప్రపూర్ణ బిరుదు, 1970లో పద్మభూషణ్, 71లో జ్ఞానపీఠ పురస్కారం. ఇవి లైన్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఈజీగా అవుతుంది. తర్వాత మరణం. ఇది కవి పరిచయం. పాఠ్యభాగ సందర్భం చూసుకుంటే ఇక్కడ విశ్వనాథ తండ్రి ఎవరు? శోభనాద్రి. అయితే వీరు కంఠాపురంలో అనే గ్రామంలో వ్యవసాయాన్ని సాగేదన్నమాట, వాళ్ళ వ్యవసాయం. అయితే ఆ ఊరు వెళ్ళటానికి, అంటే వాళ్ళున్న ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళటానికి రాళ్ళవాగును, కిన్నెరసాని వాగును 2 కూడా వాళ్ళు దాటవలసి వచ్చేది. అయితే ఇక్కడ కిన్నెర వాగు గురించి తెలుసుకుంటే, కిన్నెర మహాప్రతివ్రత, ఆమె భర్త యోగుడు. అతను ఏంటి అంటే ఎప్పుడు కూడా తన తల్లి మాటను జవదాటని ఉత్తముడు అన్నమాట. వాళ్ళ భర్త మంచివాడు. అయితే ఏమవుతుందంటే అత్తగారు కోడలిపై నిందలు మోపి కొడుకుతో చెప్తుంది. ఇలా కిన్నెర అత్తపోరు భరించలేక ఒక వాగే ప్రవహించింది. దీన్ని చూసి దుఃఖించిన భర్త ఒక రాయిగా అయిపోయాడు. దాని గురించి కవి వర్ణన చేయడమే ఈ కిన్నెర నడకలు. ఇక్కడ సారాంశం చూసుకుంటే కిన్నెర నడక ఎలా ఉంది అంటే, కిన్నెర నడకల సొగసులని కవి వర్ణించాడు. అంటే కిన్నెర వరదలా పారుతుంది, పరుగులు పెడుతుంది. ఇక్కడ సాని ఒక చోట ఒదిగి మరొక చోట నురుగులకెక్కింది. అంటే ఇక్కడ మనము ఇలా అలలు వస్తాయి కదా, ఒక దగ్గర ఒదిగి ఇంకొక దగ్గర పైకి అలానే కిన్నెర కూడా అలాగే ఒక చోట తగ్గుకుంటూ ఇంకొక చోట ఎక్కువ అయి అలా ప్రవహిస్తూ ఉంది. ఇంకా ఇసుక నేల మీద ఇట్లా చాలా బుసబుస పొంగిపోతుంది. అలా తన కిన్నెర యొక్క నడుకను కవి వర్ణించాడు. తర్వాత కిన్నెర సాని బాధ. ఎందుకు బాధపడుతుంది కిన్నెర అంటే తన భర్త రాయిగా మారిపోయాడు. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుందంటే అలా భర్త రాయిగా మారిపోయాడు. ఆ రాయిగా మారిన తన భర్తను మాటి మాటికి కౌగులించుకుంటుంది. ఏమంటుంది అంటే తనను కూడా నదిగా మారిపోమ్మని ప్రార్థిస్తుంది. ఇలా కెరటాలు అని ఎందుకు అంటే కెరటాలు కౌగిలిద్దామని అంటుంది. నువ్వు కూడా నదిగా మారిపో అని బతిమిలాడుతుంది. ఎంత ప్రార్థించిందో కానీ తన భర్త మారాడు. తర్వాత కిన్నెర పశ్చాత్తాపం. ఇక్కడ ఎప్పుడు నేను అతని మాటను దాటను, జన్మలు ఇంకొక మీదట కోపాన్ని అంటే కిన్నెర పశ్చాత్తాపం. ఇక్కడ ఏమంటుంది అంటే నేను ఎప్పుడు కూడా కోపాన్ని నేను ప్రదర్శించను, నా కోపం వల్లనే
ఇలా అయింది. లోపాలు నాలో ఉండడం వల్లనే నేను భర్తకు దూరమయ్యాను అని భావించి కిన్నెర భర్తను ఎన్నోసార్లు పిలిచి చివరకు పిలవడం ఆపేసింది. దుఃఖించిన కిన్నెర ఎలా ఉంది అంటే ఆరిపోయిన నిప్పులా అయింది. కిన్నెరసాని ఏడుపులు, దుఃఖం జలంలో కలిసిపోయాయి. తన గొంతు సన్నబడింది. అంటే పిలిచి పిలిచి తన గొంతు సన్నబడింది. తాను కోపించినప్పుడు భర్త పక్కనే ఉంటే వద్దన్న కొద్దీ నా పాదాలు ఒత్తేవాటిని బాధపడింది. అంటే భర్త గుర్తుకు వస్తున్నాడు. తన కోపంలో ఉన్నప్పుడు తన భర్త తన పాదాలను ఒత్తేవాడని అలా బాధపడింది. తర్వాత జలదేవతలు. ఇక్కడ జలదేవతలందరూ కూడా కిన్నెరసాన్ని ఏడుపును తన దుఃఖాన్ని చూసి కిన్నెరసాన్ని పదమని బలవంత పెట్టారు. ఎలా ఉంటుందంటే తల్లి దగ్గర నుంచి ఒక లేగదూడను లాగుతారు కదా, అంటే విడదీస్తారు కదా, అలానే కిన్నెరసాన్ని తన భర్త నుంచి విడదీయడం అలా కవి వర్ణించాడన్నమాట. కిన్నెర గంతులు వేస్తే తెల్లని ఆవు పేయలా ఉందని కవి వర్ణించాడు. ఇక్కడ భర్తను చూస్తూ వెళ్తున్న కిన్నెరసానికి భూమి దారి ఇచ్చింది. కిన్నెర నడకలను కవి కిన్నెర యొక్క నడకలను, ఆమె దాంపత్య జీవితాన్ని, ప్రకృతి ఆమెకు స్వాగతం చెప్పిన తీరు, అంటే భూమి స్వాగతం చెప్పిన తీరును కవి వర్ణించడం జరిగింది. ఇది ఈ సారాంశం. ఇక్కడ కవి పరిచయం, పాఠ్యభాగ సందర్భం, సారాంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ like, share and subscribe TN Spear channel.